హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్. ఈరోజు స్పెషల్ దసరా 10 రోజులు మనం చేసుకునే నైవేద్యాలలో 6వ నైవేద్యం నుంచి 10వ నైవేద్యం వరకు చూపిస్తున్నాను. 6వ రోజు నైవేద్యం రవ్వ కేసరి. రవ్వ కేసరి చేసిన 2-3 గంటల తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా కాజు వేసుకోవాలి. వీటిని 50% వేయించుకున్న తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకున్నట్టయితే ఇవి మాడిపోతాయి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. ఈ విధంగా కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకున్నట్టయితే ఈ నెయ్యి వేడికి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళని వేడవ్వనివ్వాలి. మరొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీనినే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్నటువంటి వేడి నీళ్ళని ఇందులో పోసుకోవాలి. చన్నీళ్ళని ఇందులో వేసుకున్నట్టయితే రవ్వ ఉండలుండలుగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళను పోసి లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో 1 కప్పు రవ్వకి 1.25 కప్పు చక్కెరని వేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్గా కావాలనిపిస్తే మరో 1/2 కప్పు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. ఈ చక్కెరను వేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. మనం 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పలుచగా బాగా వచ్చింది. అలాగే చన్నీళ్ళని కాకుండా వేడి నీళ్ళని వేసుకున్నాం కాబట్టి అస్సలు ఉండలనేదే లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగానే నెయ్యి వేసుకున్నా, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు ఎక్కువగా నెయ్యి వేసుకున్నా కాబట్టి రవ్వ వేయించేటప్పుడు కొద్దిగా వేసుకున్నా. మీకు ఇంకా నెయ్యి కావాలనిపిస్తే ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ నైవేద్యం చేయడానికి 10 నిమిషాల టైం పడుతుంది అంతే. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. 7వ రోజు నైవేద్యం క్షీరాన్నం. పాలు విరిగిపోకుండా ఈ క్షీరాన్నం బెల్లం వేసి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు బియ్యం తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మనం మొత్తం తీసుకున్న 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు వీటిని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత వీటిలో మనం 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకున్నాం కాబట్టి మరో 2 కప్పులు పాలు పోసుకోవాలి. మీరు బాగా కమ్మగా చేసుకోవాలి అనుకున్నట్టయితే నీళ్లు లేకుండా మొత్తం 1/2 లీటర్ పాలు పోసి బాగా కమ్మగా చేసుకోవచ్చు. పాలు విరిగిపోకుండా కమ్మగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు ఎక్కువ తీపి తినేటట్టయితే 2 కప్పులు వేసుకోండి. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బెల్లాన్ని 2 కప్పులు తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి మరిగించుకుంటున్నాను. ఈ బెల్లం బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నంలో పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పాలు అన్నం మొత్తం దగ్గర పడడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది. మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పాలు
పొంగిపోతాయి. నేను ఇందులో పాలు వేసేటప్పుడు పచ్చి పాలని వాడుకున్నాను. ఇప్పుడు బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయింది. దీనికి పాకమేం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు కరిగించుకుంటున్నానంటే బెల్లంలో రాళ్ళు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా కరిగించుకొని వడగట్టుకొని పాలల్లో వేసుకోవడం కోసం ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. మీకు బెల్లంలో చెత్త కానీ పుల్లలు కానీ ఏమీ లేవు అనుకున్నట్టయితేనా డైరెక్ట్గా 2 కప్పుల బెల్లం తీసుకొని ఇందులోనే వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు అన్నం ఉడికిపోయింది. మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అన్నం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇలా టీ స్ట్రైనర్ ఒకటి తీసుకొని అందులో మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఈ క్షీరాన్నంలో వేసుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత వేసుకున్నట్టయితే మీకు పాలు అస్సలు విరిగిపోకుండా క్షీరాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మన క్షీరాన్నం రెడీ అయిపోయినట్టే. ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ క్షీరాన్నం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్నటువంటి 2 యాలకులను కూడా ఇందులో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీరు అన్నింటినీ ఒకేసారి వేసినట్టయితే జీడిపప్పు త్వరగా వేగదు, ఎండు ద్రాక్ష త్వరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇలా వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్షీరాన్నంలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్టయితే క్షీరాన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పాలు అసలు విరిగిపోనే లేదు. కాబట్టి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఈ క్షీరాన్నం మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఈ క్షీరాన్నంలో డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ 8వ రోజు రెసిపీ కదంబం. ఈ కదంబం కూడా సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. మీరు కూడా పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కదంబం చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు కూడా వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి నాననివ్వాలి. మీరు ఈ రెసిపీ సాఫ్ట్గా చేసుకోవాలనుకుంటే బియ్యం, పప్పులని అరగంట ముందే నానబెట్టుకోవాలి. లేదా కొద్దిగా పొడి పొడిగా కావాలనుకున్నట్టయితే కడిగిన వెంటనే కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం రెడీ చేసుకోవాల్సినవి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం. 1 కప్పు టమోటా, 1 కప్పు మునక్కాడలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బెండకాయలు నేను రెడీ చేసుకున్నా. ఇవే కాకుండా మీ దగ్గర ఏ కూరగాయలున్నా వాటన్నిటిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మొదటగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలి. నేను చూపించిన వెజిటేబుల్సే కాకుండా బీరకాయలు, వంకాయలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే వాటన్నింటినీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా వేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు,
1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం, పెసరపప్పు, కందిపప్పు వీటిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టినటువంటి చింతపండు నుంచి రసం తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 1 కప్పు రైస్, అరకప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, మొత్తం 2 కప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మీరు వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నట్టయితే 7 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయింది కాబట్టి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కదంబం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మరీ పొడి పొడిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఈ కదంబంని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వెజిటేబుల్స్, రైస్ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 9వ రోజు రెసిపీ చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి. నూనె లేకుండా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు బియ్యం కూడా వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ రెండిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు, బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నీళ్లు పోసి 2-3 సార్లు ఈ బియ్యాన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యం, పెసరపప్పు మరొక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పొంగలి ఈ విధంగా ఉంటుంది. ఈ చక్కెర పొంగలి చేసేటప్పుడు బియ్యం కానీ పెసరపప్పు కానీ అసలు నానబెట్టకూడదు. వేయించుకున్న తర్వాత వెంటనే కుక్కర్లో వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే మెత్తగా ఉంది, కొద్దిగా పొడి పొడిగా కూడా ఉంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు, బియ్యం ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. ఈ బెల్లం సిరప్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బెల్లం సిరప్ మొత్తం రైస్కి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలాగా ఇలా పలుకుగా రావాలంటే
పెసరపప్పు కానీ బియ్యం కానీ అస్సలు నానబెట్టకూడదు. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేసి వేయించుకోవాలి. మీకు పచ్చి కొబ్బరి వద్దనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి అర నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు అర నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఎండు ద్రాక్షను ముందుగా వేసుకున్నట్టయితే అవి మాడిపోతాయి. కాబట్టి ఇవన్నీ 50% ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి 2 యాలకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పొంగలిలో వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా గుడిలో ప్రసాదంలాగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక 10వ రోజు రెసిపీ నువ్వుల అన్నం. ఈ నువ్వుల అన్నం కూడా టేస్టీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని మరికొంతసేపు వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. లేదా నువ్వులు ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్లోనే వీటన్నిటిని అలాగే ఉంచి మరో 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత మరొక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా పొడి చేసుకోవడం కన్నా ఈ విధంగా బరకగా చేసుకున్నట్టయితే ఈ చిన్న చిన్న పలుకులన్నీ మనం అన్నం తినేటప్పుడు మధ్యలో నోటికి తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులో అరకప్పు పల్లీలను వేసుకోవాలి. ఇవి 50% ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నం, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ పౌడర్ చేసేటప్పుడు 2 ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈ పోపు వేసుకున్నప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని ఈ పొడి మొత్తం అన్నంకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నట్టయితే మన నువ్వుల అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అమ్మవారికి నైవేద్యంగానే కాకుండా ఈ రెసిపీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించవచ్చు. మనం మసాలా పొడిని ఈ విధంగా బరకగా చేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా చిన్న ముక్కలుగా కనిపిస్తూ తినేటప్పుడు నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దసరాకు సంబంధించిన 10 రకాల రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మొదటి 5 రోజుల రెసిపీస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాటిని కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.